హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఇది వేడన్నంతో కానీ మిగిలిన అన్నంతో కానీ చేసుకోవచ్చండి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కాక కొన్ని తాలింపు గింజలు, ఫస్ట్ ఎగ్ బౌల్ చేసుకున్నాం కదండి, ఒక పగలగొట్టిన ఎగ్స్ వేసేసుకుందాము. చిన్నగా అటు ఇటు కదుపుతూ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ కొంచెం సాల్ట్ చల్లుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా బౌల్లోకి తీసుకున్నాక అదే కడాయిలో ఆయిల్ పోసి కొన్ని తాలింపు గింజలు, అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలపాలి. ఆ తర్వాత చీలిన పచ్చిమిర్చి ప్లస్ ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాము. ఒకసారి కలపాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసి కొంచెం కారం 1 స్పూన్, తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి, మనం రైస్ని బట్టి. ఇప్పుడు ఎగ్ తీసుకున్నది ప్లేట్లోకి అందులో వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. గిన్నెలోకి తీసుకున్న రైస్ వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి. నేనైతే వేడన్నం తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, 1.5 స్పూన్ సాల్ట్ ప్లస్ మసాలా పౌడర్ వేసి ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి ఎలా వచ్చేసిందో, చాలా బాగా వచ్చిందండి. కొంచెం మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం.